తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో చర్చకు టైం ఫిక్స్ అయింది. లడ్డూలో వారిన రసాయనాలపైన మంగళవారం సభలో చర్చించనున్నారు. 4 గంటలు చర్చించాలని నిర్ణయించారు. రేపు ప్రశ్నోత్తరాల సమయం తర్వాత 0 అవర్ రద్దు చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చ జరగనుంది. కూటమి పార్టీల తరపున 10 మంది ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వనున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో చర్చకు టైం ఫిక్స్ చేస్తుండగా తెలుస్తోంది. రైట్, రేపు 4 గంటల పాటు కూడా చర్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. బిందు, తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అంశానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే లేగుతోంది. దీంట్లో మరీ ముఖ్యంగా అటు అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి చర్చకు, అలాగే మండలిలో వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈ కల్తీ అంశం పైన అనేక మార్లు ప్రస్తావనకి తీసుకొచ్చి చాలా సందర్భాల్లో చాలా పెద్ద ఇష్యూస్ చేసిన సందర్భం. ఈ నేపథ్యంలోనే రేపు అసెంబ్లీ వేదికగా ఈ కల్తీకి సంబంధించి లడ్డు కల్తీకి సంబంధించినటువంటి అంశం పైన దాదాపు 4 గంటల పాటు చర్చించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రేపు ఉదయం 10:30 నుంచి 2 గంటల వరకు ఈ లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఆ రిపోర్ట్స్లో ఏముంది అనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు, అసలు కల్తీ ఎక్కడ జరిగింది, ఏదైతే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో కల్తీ జరిగిందా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టి జంతు కొవ్వు విషయం పైన మాట్లాడారు కాబట్టి అది జరగలేదు అనే అంశంతో ప్రజల్లోకి వెళ్ళి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం కూటమి పార్టీపై ఉందని భావించినటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించి రేపు అసెంబ్లీ వేదికగా ఒక ప్రకటన చేయబోతోంది. దీనికి సంబంధించి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలతోటి, కూటమి పార్టీలకు చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో దీనిపైన చర్చ జరిగిన తర్వాత నిజాలన్నింటినీ కూడా వివరించే అవకాశం ఉంది. ఇక ఈరోజు కొంత స్వల్ప అస్వస్థత కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి హాజరు కాలేదు. రేపు ఆయన అసెంబ్లీకి వస్తారు. ఆయన కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో ఏవైతే రసాయనాలు కలిసాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చారో రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా రేపు సీఎం కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా కల్తీ నెయ్యి అంశం పైన వైఎస్ఆర్సీపీ ఏవైతే చేస్తున్నటువంటి ఎత్తుగడలు వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా దాంతోపాటు ప్రజలకి రాంగ్ మెసేజ్ వెళ్తోంది. తిరుమల లడ్డు అనేది ఒక పవిత్రమైనటువంటి భక్తులకి సంబంధించినటువంటి విషయం కాబట్టి వారికి ఒక రాంగ్ మెసేజ్ అనేది పోకుండా ఉండడం కోసం కల్తీ జరిగిందా లేదా అనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలి అనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రేపు ఉదయం అసెంబ్లీ వేదికగా లడ్డూలో జరిగినటువంటి కల్తీకి సంబంధించినటువంటి అంశాన్ని దీనిపైన చర్చకు కూడా ప్రభుత్వం ఏదైతే ముందుకు వెళ్ళబోతా ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి. కీలక ఎజెండాతో తెలంగాణ కేబినెట్